చెవి కమ్మలు, మూడవది రింగు, డైమండ్ రింగు, నాలుగవది డైమండ్ నెక్లెస్. ఈ నాలుగిటి విలువ 2,60,000 రూపాయలు. దీంట్లో మొదటి వస్తువు ఏముంది? ముక్కు పుడక. దీని విలువ వచ్చేసి 8,220 రూపాయలు. దీని కంపెనీ ఏమంటుందంటే 2,200 రూపాయలతో ఆర్డర్ బుక్ చేసుకుంటే చాలు అంటుంది. ఆర్డర్ బుకింగ్ అంటే అడ్వాన్స్. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఎలా అడ్వాన్స్ ఇస్తామో ఇది కూడా అడ్వాన్స్ మాత్రమే. అడ్వాన్స్ అంటే మనం కట్టిన 2,200 ఎక్కడున్నట్టు మన డబ్బులు ఈ యొక్క వస్తువులోనే ఉన్నట్టు కదా. అంటే ఈ 2,200 మనకు పొదుపు అవుతుందా, పెట్టుబడి అవుతుందా? పొదుపు అవుతుంది. కాబట్టి మనకి ఎలాంటి పెట్టుబడి జరిగే అవకాశం లేదు ఎవరికి కూడా. ఇక బ్యాలెన్స్ ఎంత కట్టాలి? ఈ వస్తువుకు మనం 6,020 రూపాయలు కట్టాలి. ఇవి కట్టడానికి 3 పద్ధతులు ఇచ్చింది కంపెనీ. మొదటి పద్ధతి ఫుల్ పేమెంట్, అంటే కనుమ 6,000 కడితే మనకి ఇచ్చేస్తుంది. రెండవ పద్ధతి ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టుకోవచ్చు. నెలకు 200, 300, వారానికి 100, మన ఇష్టం ఎంత తోస్తే అంత కట్టుకోవచ్చు. కండిషన్ ఏం లేదు. కాకపోతే ఈ 6,000 ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అప్పుడు వస్తువు ఇచ్చేస్తుంది. ఓకేనా? ఇక మూడో పద్ధతి. ఈ 2 పద్ధతులు అన్ని జ్యువెలరీ షాప్లలో ఉంటాయి. లలితాలు ఉంటాయి, మల్బార్లు ఉంటాయి, ఇదే 9 ఉంటాయి. ఈ 2 పద్ధతులు ఫుల్ పేమెంట్ కట్టుకోవచ్చు, ఇన్స్టాల్మెంట్ తీసుకోవచ్చు. కానీ మనది అక్కడ లేని పద్ధతి, మన దగ్గర మన జ్యువెలరీలో ఉండే పద్ధతి మూడో పద్ధతి. ఏమీ పే చేయకుండా ఉచితంగా తీసుకోవచ్చు 4 వస్తువులు. దీన్నే రిఫరల్ సిస్టమ్ అంటారు. మనం ఇతరులకు రిఫర్ చేయడం ద్వారా వచ్చే ఆదాయం. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అని కూడా అంటారు. అంటే మ్యానుఫ్యాక్చర్ టు డైరెక్ట్, ఉత్పత్తి సంస్థ నుంచి వినియోగదారునికి. ఓకేనా? రైట్. ఉదాహరణకు మీరు ఇక్కడ ఆర్డర్ బుక్ చేసుకున్నారు. ఒకరి పేరు చెప్పండి. సరే, వెంకటరాములు సార్ ఇక్కడ ఆర్డర్ బుక్ చేసుకున్నాడు. కంపెనీ ఏమంటుంది? సార్ని ఎంతమందిని తెమ్మంటుంది? నో, కేవలం 2 తెచ్చుకుంటే చాలు. 2 చేత ఆర్డర్ బుక్ చేపిస్తే చాలు. అప్పుడు ఆ 2 పెట్టుబడి ఎంత అవుతుంది? 2 పెట్టుబడి 0. ఇది తెలియాలి. మనకు పెట్టుబడి ఉండదు, మన ద్వారా వచ్చే 2 కూడా పెట్టుబడి ఉండదు అని తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ 2,200 వాళ్ళ ముక్కు పుడకలోనే ఉంటాయి. వాళ్ళకు కూడా పెట్టుబడి జరగదు. ఎవరికైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ఏ ఒక్కరికి కూడా లేదు. రైట్. ఈ 2 కూడా ఈరోజు జాయిన్ అయ్యండి సారు. ఇవాళ ఎంత డేటు? 2వ తారీఖు జాయిన్ అయ్యండి సారు. 3వ తారీఖు ఒక్కరిని, 4వ తారీఖు ఒక్కరిని చేస్తే చాలు. సారు 14 రోజులల్లో సీలింగ్కి వెళ్ళిపోతాడు. 2తోటే. రేపు ఒకరిని, ఎల్లుండి ఒకరిని, అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఈ సిస్టమ్ ద్వారా. ఎలానో చూద్దాం. రైట్. ఇక్కడ వెంకటరామన్ సార్ ఇక్కడ ఉండు. మొదటి రోజు ఆయన జాయిన్ అయ్యాడు. ఈరోజు రేపు ఒక్కరినే, ఎల్లుండి ఒక్కరిని, రేపు ఒకరిని, ఎల్లుండి చాలు. వెంకటరామన్ సార్కి అవసరం లేదు ఇక జైనింగ్స్ చేయకూడదు కూడా. 2తోటే లైఫ్ టర్న్ అయిపోతుంది. ఎలానో చూద్దాం. ఇప్పుడు జోడి అయిందా సార్కు? 2 తెచ్చుకుంటే జోడి అయితే ఎన్ని వస్తాయి మనకు? 500. 500 సార్కు పడిపోతుంది. ఓకేనా? ఇక 3వ వారం ఏం జరుగుతుందంటే, మీ కింద ఎవరైతే తెచ్చుకుంటారో సార్, ఇంకొకరిని తెచ్చుకుంటాడా తెల్లారి? మనం ఏం చేసినాం ఆయన అదే చేయాలి కదా. ఆయన కూడా 2 తెల్లారి ఒకరిని తెచ్చుకోండు. ఓకేనా? రైట్. ఇక 4వ రోజు ఏం జరుగుతుందంటే, ఈ నుంచి ఇంపార్టెంట్. ఇది ఏ గ్రూపు, ఇది బి గ్రూపు సార్కు. ఓకేనా? ఏ గ్రూప్లో ఎంతమంది ఉర్రు? ఇప్పుడు 4వ రోజుకున్నాం. ఏ గ్రూప్లో ఎంతమంది ఉర్రు? 2. ఒక్కరు ప్లస్ ఒకరు, 2 ఉర్రు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు? రోజుకు ఒక్కరినే కదా ఎవరైనా. మనం ఇవాళ చేయనాము, రేపు ఒకరిని, ఎల్లుండి ఒకరిని. ఆయన కూడా అంతే, రేపు ఒకరిని, ఎల్లుండి. 2 మనుషులు రోజుకు ఒక్కొక్కటి తెస్తే ఎన్ని వస్తాయి సార్కు? 2 వచ్చినాయా? రైట్. బి గ్రూప్ లో ఎంతమంది ఉర్రు? ఒక్కరెవరు? నో, బి ఒక్కరెవరు? ఇప్పుడు ఏ రోజులు ఉన్నాం మనం? 4వ రోజుకి ఉంటుంది. బి ఒక్కడే ఉండే. వారం రోజుకి ఒక్కటి తెస్తే ఎన్ని వస్తాయి? ఒకటే వస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఎన్ని జతలు అయినాయి సార్కు? ఒకటే తీవేంది. ఎందుకంటే ఇదొకటి ఉంది, ఒకటి క్యారీ ఫార్వర్డ్ అన్నట్టు. జతకి ఎంత మనకు? 4. ఓకేనా? ఫస్ట్ జతకే 500, తర్వాత వీలు తెచ్చారు కాబట్టి మనకు 400. ఈ కంపెనీ ఏం చేస్తుంటే మనకు వచ్చిన ఇన్కమ్ నుంచి 50% దేని పట్టుకుంటుంది? ఆర్నమెంట్ పట్టుకుంటుంది. ఓకేనా? రైట్. ఈ 5వ రోజు ఓన్లీ సైలెంట్ జరా. 5వ రోజు ఇప్పుడు ఎవరివి కంప్లీట్ అయినాయి? 2 రైట్. ఏ ఒక్కరిదే అయిపోయింది.
ఎవరిది కాలే వెంకట్రాముల సార్ది అయిపోయింది, ఏదైపోయింది, ఏమైపోయినాయి ఇలా 1 PV వస్తే చాలు. జాయిన్ అయిన వాళ్ళ కింద 2 వచ్చినాయి అంటే సక్సెస్ అయినట్టే ఈ సిస్టమ్ ద్వారా. రైట్. ఇక 5వ రోజు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. ఏ లేదు కదా, ఏ 2 అయిపోయాయి. ఆయన అవసరం లేదు. ఇక 2 తెచ్చిన వాళ్ళతో ఇంకోటి అవసరమే లేదు ఈ సిస్టమ్ ద్వారా. 2 తెచ్చుకుంటే సక్సెస్ అవుతుంది. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. ఏం చేస్తారు? ఒక్కొక్కరినే కదా తేవాల్సింది. ఎన్ని వస్తాయి సార్కు? 3 వస్తాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? రోజుకి ఒక్కటి తెస్తే ఎన్ని వస్తాయి సార్కు? 2. ఎన్ని జతలు అయినాయి? 2 × 400 800. దీంట్లోకి వెళ్ళి 400 బంగారానికి పట్టుకుంటుంది, 400 ఆ సార్ అకౌంట్లో వేస్తుంది. ఓకేనా? ఇక 6వ రోజు ఇప్పుడు ఎవరికి కంప్లీట్ అయినాయి? 2 రైట్. ఈయనదైపోయింది, ఇదైంది. ఈ 4గురికి అవసరం లేదు జైనింగ్స్. వీళ్ళు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఈ 4 ఏం చేయాలో తెలియాలి. ఏం చేయాలి? ఎవరికైతే 2 కాలేదో వాళ్ళకే సర్వీస్ జరగాలి, అక్కడనే హోమ్ మీటింగ్ జరగాలి. మనకు 3వ వ్యక్తి వచ్చినా అన్ని వేసుకోవాలి. ఈ 4గురికి 3వ వ్యక్తి ఎవరికి వచ్చినా అన్ని వేసుకోవాలి. ఎవరైతే ఒకటి తక్కువ ఉందో వాళ్ళకి జత అయ్యేటట్టు చూసుకోవాలి. రైట్గా. ఇప్పుడు ఆయన ఇన్నా చెయ్యడు, ఈయనకున్నా చెయ్యడు, ఈయన ఎలా ఆయన. సరే, ఇక్కడ ఎంతమంది? 2 + 3 5గురు. రోజుకి ఒక్కొక్కటి తెస్తే ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. ముగ్గురు రోజుకి ఒక్కొక్కటి తెస్తే 3 వస్తాయి. ఎన్ని జతలు అయినాయి సార్? 3 జతలు. జతకు 12. దీనికి ఏం పట్టుకుంటుంది? 600 పట్టుకుంటుంది. 600 మన అకౌంట్లో వేస్తుంది. ఓకేనా? ఇక 7వ రోజు ఇప్పుడు ఎవరివి కంప్లీట్ అయినాయి? 2 2 అయిపోయింది.